ఏకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధేయ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీరిభుభయశమనం భార్గవశౌర్యమార్కిः. దీర్ఘాయుస్సైంహికేయः విపులతరైశః కేతురాజేంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఇవాళ రోజున డిసెంబర్ 3వ తారీఖు బుధవారం. పంచాంగ విశేష అంశాలు తెలుసుకుందాం. డిసెంబర్ 3వ తారీఖు మార్గశిర మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 12:26 మటుకు ఉన్నది. బుధవారం. భరణీ నక్షత్రం సాయంత్రం 5:59 మటుకు. పరిఘ యోగం సాయంత్రం 4:54 మటుకు. తైతిల కరణం మధ్యాహ్నం 12:26 మటుకు. తదుపరి గరజకరణం రాత్రి 10:34 మటుకు ఉన్నది. ఉదయం పూట శేషం వర్జ్యం 6:42 మటుకు ఉన్నది. తిరిగి రెండవసారి వర్జ్యం రాత్రి తెల్లవారితే 4:25 నుంచి 5:49 మటుకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:35 నుంచి 12:19 మటుకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:45 నుంచి 3:10 వరకు. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:25కి, సూర్య అస్తమయం 5:30 సాయంత్రం 3:58 చంద్ర అస్తమయం రాత్రి తెల్లవారితే 5:20 జరుగుతున్నది. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 9:31 దైనందిన కార్యక్రమాలకి అనుకూలత కనిపిస్తున్నది. సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి భరణీ నక్షత్రం మకర లగ్నం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో అనుకూలత కనిపిస్తున్నది. ఇక ఇవాళ రోజున పర్వదినాలు చూస్తే కనుక ముఖ్యంగా ఆబ్దిక సంబంధంగా ఇవాళ తిథి ద్వయం అయినది. అంటే ఇవాళ రోజునే 2 ఆబ్దిక తిథులు ఉన్నాయండి. త్రయోదశి తిథి అట్లాగే చతుర్దశి తిథి రెండింటినీ కూడా ఇవాళే తీసుకోవాల్సి వస్తుంది మనం. ఇక పర్వదినాలు చూస్తే కనుక హనుమద్ వ్రతం, దత్తాత్రేయోత్పత్తి, దత్త జయంతి, పాషాణ చతుర్దశి, అనధ్యయనం. ఇక్కడ హనుమద్ వ్రతం అంటే ఏంటి అని చాలామందికి సందేహం వస్తుంది. ఇవాళ రోజున గమనిస్తే సహజంగా మన ఆంధ్రదేశంలో వైశాఖ బహుళ దశమి అనేది మనం హనుమత్ జయంతిగా చేస్తాము. అదే రీతిగా హనుమంతుడికి సంబంధించి 2 ఇంకో ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. చైత్ర పూర్ణిమ, మార్గశిర శుద్ధ త్రయోదశి. ఈ చైత్ర పూర్ణిమ, మార్గశిర శుద్ధ త్రయోదశికి కూడా విశేషాలు ఉన్నాయి. కొన్ని గ్రంథాల్లో చైత్ర పూర్ణిమ హనుమద్ జయంతిగా మనకు ప్రమాణాలు ఉన్నాయి. అది ఎక్కువగా మహారాష్ట్ర వారు అలాగే కొంత తమిళనాడు ప్రాంతం వారు ఆచరిస్తూ ఉంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు కూడా హనుమద్ వ్రతం ఉన్నది. దీనికి ఏంటి ప్రమాణం అంటే రామాయణంలో సీతని వెతకటానికి హనుమంతుడు లంకా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఈ లంకలో అమ్మవారిని వెతుకుతూ ఉండగా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు అమ్మవారిని హనుమంతుడు దర్శించాడు. అలాగే సీతా అమ్మవారు కూడా హనుమంతుడిని ఆ రోజు చూసింది. అప్పుడు అమ్మవారు ఒక వరం ఇచ్చింది. ఈ రోజున నువ్వు నన్ను దర్శనం చేస్తున్నావు కాబట్టి ఈరోజు ఎవరైతే నీ వ్రతం చేస్తారో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, ఆటంకాలు లేకుండా చక్కగా నిర్విఘ్నంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ అందరి దేవతల యొక్క అనుగ్రహం కూడా సంపాదించుకుని ప్రశాంతంగా జీవిస్తారు అని అమ్మవారు వరం ఇచ్చారు. కాబట్టి మనకి రామాయణంలో వాల్మీకి రామాయణ ప్రమాణంగా అయినా ఇతరత్ర గ్రంథాల ప్రమాణంగా అయినా హనుమంతుడు అశోకవనంలో ఉన్నటువంటి సీతా అమ్మవారిని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు దర్శించాడు. కాబట్టి ఆ రోజు కూడా హనుమద్ వ్రతం చేసుకోవడం అనేది మనకి సదాచారంగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఇవాళ రోజున హనుమద్ ఉపాసన చేయడం, హనుమంతుడి ఆరాధన వల్ల మంచి సత్ఫలితాలు, హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అదే రీతిగా దత్తాత్రేయోత్పత్తి కూడా ఇవాళే అవుతూ ఉన్నది. దత్త జయంతికి బహువిధ ప్రమాణాలు ఉన్నాయండి. కొందరు పౌర్ణమి తీసుకుంటారు, కొన్ని గ్రంథాల్లో మనకి చతుర్దశి తిథిగా చెప్పారు కాబట్టి దాంట్లో భిన్నత్వం ఉన్నది. కొన్ని ప్రమాణాల రీత్యా ఇవాళ దత్త జయంతి అవుతూ ఉన్నది. కాబట్టి దత్తాత్రేయ ఆరాధన చేస్తే త్రిమూర్తుల యొక్క ఆరాధన చేసినటువంటి ఫలితం వస్తుంది. హనుమంతుడి ఆరాధన చేయడం వల్ల సకల దేవతల యొక్క ఆరాధన చేసినటువంటి ఫలితం వస్తుంది. పైగా జ్ఞాన మార్గంలో వెళ్ళే వారికైనా భక్తి మార్గంలో వెళ్ళే వారికైనా హనుమంతుడు, దత్తాత్రేయుడు ఇద్దరు యొక్క అనుగ్రహం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇద్దరి యొక్క అనుగ్రహంతోనూ కూడా అవి సాధించుకోగలుగుతారు.
ఇవాళ రోజున ఆ ఇద్దరు యొక్క ఆరాధనతో మంచి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. ఇవాళ గ్రహ సంచారం మనం చూస్తే కనుక మేషరాశిలో చంద్రుడి యొక్క సంచారం, కర్కాటక రాశిలో గురుడి యొక్క సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో బుధ సంచారం, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్రుల యొక్క సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతున్నది. ఇవాళ రోజున మనకి భరణి నక్షత్రం సాయంత్రం 6 గంటల దాకా ఉన్నది కాబట్టి భరణి నక్షత్రాన్ని ప్రధానంగా చేసుకుని మనం గమనించుకుంటూ ఉండాలి. భరణి నక్షత్ర సంచారం అవడం చేత ఇక్కడ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఇవాళ రోజున నైధన తారండి భరణి. బుధుడు దినాధిపతిగా ఉంటూ ఉన్నారు. వ్యాపార సంబంధిత విషయాల్లో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. కొంత ఇబ్బందులు, చికాకులు, సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కూడా అవకతవకలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సరైనటువంటి స్టాక్ ఇన్వెంటరీ మనం తీసుకుంటున్నామా లేదా, దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వారికి రాహు దినాధిపతిగా ఉన్నారు. ప్రత్యక్ తార. పనులన్నింటిలోనూ కూడా కొంత ఆటంకాలు, మధ్యలోనే ఆగిపోతూ ఉండటం, సరైనటువంటి రీతిలో ఆ పనులు చేయలేకపోవటం, మిస్గైడ్ అవ్వటం లేదా తప్పుదోవలో ఆ పనులు చేయవలసి రావడం అనేది గమనించవచ్చు. దానివల్ల ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఇవాళ రోజున కుజుడు దినాధిపతి ఉన్నారు. విపత్తర. ఇతరులతో వాగ్వివాదాలు, సమస్యలు ఎదురవుతూ ఉండటం, ఒక అభిప్రాయ భేదం వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉండటం, సమస్యలు పెరుగుతూ ఉండటం అనేది గమనించవచ్చు. ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడం కష్టమవుతూ ఉంటుంది. ఈ 9 నక్షత్రాల వారు కూడా ఇష్టదైవ ప్రార్థన చేసుకుని ముందడుగు వేస్తే కనుక కొంత అనుకూలత కనిపిస్తుంది. గోచారం రీత్యా ద్వాదశ రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇవాళ రోజున జన్మంలో చంద్ర సంచారం, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం, లాభంలో రాహు సంచారం యోగిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు బాగా లాభసాటిగా జరుగుతూ ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శారీరక అలసట, అకాల భోజనం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపార లావాదేవీల్లో కూడా ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది అవసరం. చతుర్థంలో ఉన్నటువంటి గురు సంచారం దృష్ట్యా కుటుంబంలో కొన్ని ఊహించినటువంటి సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థిక స్థితిగతుల్లో మనకు మంచి అభ్యున్నతిని సాధిస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం, అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం రెండూ కూడా ప్రతికూలతనే సూచిస్తూ ఉన్నాయి. వ్యాపార అంశాలన్నీ బాగున్నప్పటికీ కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల వచ్చిన లాభాన్ని ఎలా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలో సరిగ్గా చేయలేకపోవడం, తప్పుదోవ పట్టడం, దానివల్ల ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సప్తమంలో 3 గ్రహాలు సంచరించడం వల్ల ప్రతికూలతతో దాంపత్య జీవితంలో అయినా, భాగస్వామ్య వ్యాపారంలో అయినా కూడా ప్రతికూలత బాగా కనిపిస్తూ ఉన్నది. ఒక నిలకడ స్వభావంతో నిర్ణయాలు తీసుకోలేకపోవటం, ఎదుటి వ్యక్తితో కలిసి టీం వర్క్ చేయలేకపోవడం, దానివల్ల సమస్యలు పెరగడం అనేది గమనించవచ్చు. లాభాల్లో శని సంచారం వల్ల పనులు బాగా ఆలస్యమైనప్పటికీ ఆఖరణ కొంత లాభాన్ని చూస్తూ ఉంటారు. అనుకున్న దానికన్నా కూడా కొంత తక్కువ లాభమే కలుగుతూ ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి లాభంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, దశమంలో ఉన్నటువంటి శని సంచారం రెండూ కూడా అనుకూలతను సూచిస్తున్నాయి. ద్వితీయంలో గురుడు, అట్లాగే షష్టంలో రవికుజులు కూడా యోగప్రదంగా ఉంటున్నారు. ఉద్యోగంలో, వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. కార్యానుకూలత ఉన్నది. ఆర్థికంగా కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. అనుకున్న ప్రణాళికలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మంచి పెరుగుదలను కూడా చూస్తూ ఉంటారు. తృతీయంలో కేతు సంచార రీత్యా బంధువర్గం నుండి, ముఖ్యంగా తోబుట్టువుల ద్వారా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. వారితో కలిసి అన్యోన్యంగా జీవించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే పంచమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం రెండు కూడా అనుకూలతను సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో తోటివారందరి యొక్క సహకారం పూర్తి స్థాయిలో మీకు లభిస్తూ ఉంటుంది. అందరూ కూడా మీ యొక్క అభిప్రాయానికి గౌరవాన్ని ఇస్తారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతూ ఉంటారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పంచమంలో శుక్ర సంచారం దృష్ట్యా మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉండటం, కార్యాచరణ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండటం, అట్లాగే గృహ సంబంధ విషయాలన్నిటికీ కూడా జాగ్రత్తగా ఖర్చు చేయడం, అంటే ఒక బడ్జెట్ జాగ్రత్తగా ప్లాన్ చేయడం, ఆ పరిధిలోనే పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నింటిలోనూ కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి జన్మంలో కేతు సంచారం, సప్తమంలో రాహు సంచారం, అలాగే అష్టమంలో శని సంచారం, భాగ్యంలో చంద్ర సంచారం అన్నీ కూడా బాగా ప్రతికూలతను ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. దైనందిన కార్యక్రమాల్లో అయినా, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార అంశాల్లో అయినా ప్రతి విషయంలోనూ కూడా బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రయాణాదుల్లో బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణం మూలకంగా ఖర్చులు పెరగటం, ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉండటం, అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు రావటం, జీర్ణ సంబంధంగా సమస్యలు రావడం అనేది జరగవచ్చు. ఏదైనప్పటికీ ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండడం అనేది బాగా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం దృష్ట్యా ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అకాల భోజనం వల్ల, అట్లాగే ప్రయాణాల వల్ల కూడా తరచూ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల ఉద్యోగ వ్యాపారాదుల్లో సమస్యలన్నింటినీ కూడా మీ యొక్క వాక్చాతుర్యంతో, వాగ్వైఖరితో వాటిలన్నింటినీ అధిగమిస్తూ ఉంటారు. లౌక్యంతో ప్రతి పనిని వ్యవహరిస్తుంటారు, నేర్పును ప్రదర్శిస్తూ ఉంటారు. తృతీయంలో రవి కుజ శుక్రుల యొక్క సంచారం అంతా కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. వ్యాపార లావాదేవీలన్నీ బాగుంటూ ఉంటాయి. షేర్ మార్కెట్ వ్యాపారమైనా లేదా రెగ్యులర్ ట్రేడింగ్ సంబంధిత వ్యాపారాలైనా మార్కెట్కి తగ్గట్టుగా వేగవంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి లావాదేవీలు చేయాలి అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నిర్దిష్టమైనటువంటి విధంగా చేస్తూ ఉంటారు. మంచి లాభాలను కూడా చూస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం, షష్ఠంలో ఉన్న శని సంచారం అన్నీ కూడా చాలా యోగదాయకంగా ఉంటూ ఉన్నాయి. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. అయితే కుటుంబ పరంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో వైద్యపరంగా అయినా, ఉద్యోగ వ్యాపార పరంగా అయినా కూడా పెట్టుబడి పెట్టవలసి రావడం, ఖర్చులు పెరగడం అనేది గమనించవచ్చు. వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కెరీర్కి సంబంధించి కొన్ని విశేషమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్రుడు, షష్ఠంలో చంద్రుడు, అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, ఈ 3 గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు అన్నీ బాగుంటాయి. రుణ రోగ శత్రు సంబంధమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక స్థితిగతుల్లో అభివృద్ధిని చూస్తారు. అయితే జన్మంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క సంచారం దృష్ట్యా సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోవటం, ఆవేశం బాగా పెరుగుతూ ఉండటం, ఆరోగ్య సమస్యలు, తరచూ శారీరక పీడ, శిరోవేదన బాగా పెరుగుతూ ఉంటుంది. ప్రయాణాల వల్ల కూడా అలసట బాగా కలుగుతూ ఉంటుంది. స్థానచలన అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, అష్టమంలో గురు సంచారం బాగా ప్రతికూలతను సూచిస్తున్నది. ఇవాళ రోజున గోచారం గమనిస్తే కనుక పనులన్నింటిలోనూ కూడా విఘ్నాలు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార అంశాలు, అట్లాగే స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార సంబంధిత అంశాలు, కొత్త ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలన్నింటిలోనూ కూడా బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ప్రతికూలత ఎక్కువగా ఉండడం చేత ఇష్టదైవాన్ని ప్రార్థించండి, కులదైవాన్ని ప్రార్థించి ముందడుగు వేయండి, అనుకూలత కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహు సంచారం దృష్ట్యా ఇతరుల వల్ల ఊహించినటువంటి ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉండటం, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో సరైనటువంటి పరిజ్ఞానం లేకపోవటం, అవగాహన లోపం వల్ల తప్పుదోవలో ప్రయాణించడం, తప్పుడు పనులు చేయటం, దానివల్ల పై అధికారుల నుంచి ఇబ్బందులు కలగడం అనేది గమనించవచ్చు. అయితే తృతీయంలో శని, సప్తమంలో గురుడు, లాభంలో రవి కుజ బుధుడు, దశమంలో బుధుడు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండడం చేత ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని దైవానుకూలతో బయటపడుతూ ఉంటారు. లౌక్యంతో వ్యవహరిస్తుంటారు. పెద్దల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమంలో గ్రహ సంచారం, అట్లాగే తృతీయంలో చంద్ర సంచారం బాగా యోగిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృత్తిలో మంచి లాభాలను చూస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. రుణ సమస్యలు తీరుతాయి. మాతృవర్గం నుంచి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది. బంధువర్గం, తోబుట్టువుల నుంచి కూడా మంచి సహకారం లభిస్తూ ఉంటుంది. వారితో కలిసి వ్యాపార చర్చలు చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలత కనిపిస్తున్నది. ద్వితీయంలో శని సంచారం వల్ల మాటను మటుకు జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. మితభాషణ అనేది బాగా అవసరం. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం, అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క సంచార దృష్ట్యా కుటుంబంలో కొంత అభిప్రాయ భేదాలు, సమస్యలు ఏర్పడుతూ ఉండటం, ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉండటం, పెద్దల యొక్క అభిప్రాయానికి మీ అభిప్రాయానికి విభేదం బాగా ఉంటూ ఉండటం, అంటే ఒపీనియన్ డిఫరెన్సెస్ బాగా ఉండటం వల్ల చికాకులు, స్థిరాస్తి విషయమై సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది గమనించవచ్చు. సంతాన విషయం అంతా బాగుంటూ ఉంటుంది, వ్యాపార లావాదేవీలు బాగుంటాయి, ప్రయాణాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి, కుటుంబ ఖర్చులు, వ్యర్థ ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.